మరొకసారి రాత్రికాల సమయంలో ఆసక్తి కలిగి చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. రైట్, వింటారా? వాక్యాన్ని వింటారా? చలి పెడుతుందంటారా? వింటారా? నీకేం సార్ గోన పెట్టేసుకొచ్చుకున్నామంటారా? నీకేం వెచ్చగుంది సార్, మాకే చలి పెడుతుంది, తొందర ముగియండి అంటారా? మీరు నాకంటే బాగా భద్రంగా వచ్చినట్టున్నారు. శాలువలు, స్వెటర్లు ఏం కనిపించట్లేదు ఎవరు, కానీ శాలవలు, మీ కొంగులే మీకు ఒక శాలవలు, అదొక ప్లస్ అయింది మీకు. రైట్, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు చూడండి, ఎవరైనా నిద్రపోతున్నారేమో. చూడండి, ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. ఎవరు నిద్రపోవట్లేదా? అట్లా చెప్తే మీరు నిద్రపోకుండా పక్కన వాళ్ళని చూస్తారని. పక్కన వాళ్ళు కొందనాలు చెప్పండి ఒకసారి. చెప్పండి అమ్మా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఒకరికొకరు. కొంతమంది మూతి బిగుసు పెట్టుకునేరా, బిగుసు కూర్చునేరా. ఆ పక్కన ఈమె కూర్చునే సార్ నేను మాట్లాడినంటరా. మాట్లాడని వాళ్ళకు వందనాలు పెట్టడమే నిజమైన క్రిస్మస్. అవునంటారా కాదా? ఈరోజు ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడకపోతే క్రిస్మస్ పండుగ లోపు వారితో మీరు సమాధాన పడదురుగాక. వందనాలు పెట్టమంటే పెట్టరు కానీ ఆమెనంటారు. ఇప్పుడు వందనాలు పెడితే ఇంక సమాధానం అన్నట్టే కదా. రైట్, ఈరోజు మొదలుకొని ఈ నెలంతయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చినటువంటి అర్థము, పరమార్థము, ఆయన రాకకు వెనక ఉన్న ఉద్దేశములు, ఆయన రాకలో ఉపయోగపడిన వ్యక్తులు, వ్యక్తిత్వాలు, వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క సాక్ష్యాలు, ఎన్నో సందేశాలను మనం వినబోతున్నాం. వాటన్నింటినీ మనం వినాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు వేకున జరిగే ప్రార్థనకు తప్పకుండా రావాలి. రైట్, ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ ఈ సెమీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ హ్యాపీ సెమీ క్రిస్మస్. థ్యాంక్ యూ అన్నారా? సేమ్ టు యూ అన్నారా? థ్యాంక్ యూ. అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూనా? ఆల్సో అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఎప్పుడో ఉంది కదా సార్ అంటారా? మీరు అంతసేపు వాక్యం వినరేమో అని కొద్దిసేపు నవ్విస్తున్నాను అంతే. దుమ్ము దులుపుతాను స్టార్ట్ చేసిన తర్వాత. పండగ కదా సార్, సంతోషంగా ఆశీర్వదిస్తావేమో అనుకున్నారు. పండగ రోజైనా ఏ రోజైనా సందర్భానుసారంగా వాక్యం ఉంటుంది, కానీ ఆ వాక్యంలో గద్దింపు తప్పకుండా ఉంటుంది. ఈరోజు మనం ఆలోచన చేసినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ 25న మనం చేయబోతున్నటువంటి క్రిస్మస్ యొక్క సారాంశం ఏంటో మనం చాలా సందర్భాల్లో వింటాం. అయితే ఈ నెలంతయు దేవునిని మనం ఆరాధించడానికి సిద్ధ మనస్సు కలిగిన వారమై ఉండటానికి గాను ఈ ప్రారంభించబడినటువంటి ఈ సెమీ క్రిస్మస్ నేటి మొదలుకొని ఈ నెలంతయు దేవునిని మనము ఆయన జన్మను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తాం. అయితే చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు ఒక శిశువు పుట్టెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇందులో కొంత వింతేం లేదు. మనందరికీ తెలిస్తే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ యొక్క భార్యాభర్తల దాంపత్య జీవితానికి గర్భఫలమును దేవుడు బహుమానంగా ఇస్తాడు. అందులో కొత్త విషయం లేదు కదా సార్ అని మనం అనుకుంటాం, కానీ ఎవరో పుట్టినటువంటి వ్యక్తిని గూర్చి కాదు వాక్యం రాయబడింది. ఎప్పుడో పుట్టబోతున్నటువంటి వ్యక్తిని గూర్చి ఇంచుమించు 700 సంవత్సరాల ముందే ప్రవచించబడుతుంది ఈ ప్రవచనం. ఎప్పుడో 700 సంవత్సరాల తర్వాత పుట్టబోయే బాలుడి కొరకు
ఒక శిశువు కొరకు భక్తుడైన యెషయా గారి ద్వారా ఈ ప్రవచనం ప్రవచించబడుతూ ఉంది. ఆయన మాట్లాడుతూ అంటాడు, చూడండి చదవబడిన లేఖన భాగం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చాలు. చూడండి, పుట్టబోవు శిశువు ఎట్లాంటి వాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకా పుట్టనే లేదు, ఆయనకు పేర్లు ఉన్నాయి. చూడండి, పుట్టకముందే మనం కూడా పేర్లు పెట్టుకుంటాం పిల్లలకి. ఏమని? బుజ్జి అనో, చిన్ని అనో, స్వీటీ అనో, లక్కీ అనో, అంతేనా? ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టుకుందాం, కుమారుడు పుడితే ఏం పేరు పెట్టుకుందాం మనం. వినండి, పుట్టబోయే శిశువులకు పేర్లు ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ ఎప్పుడో పుట్టబోయే కుమారునికి కూడా ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవచన రూపకములో పేర్లను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అయినని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని. ఈ పేర్లన్నీ ఒక వ్యక్తిలో, ఆ ప్రవచనాలన్నీ ఒక వ్యక్తిలో నెరవేరాయి. ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా సమానముగా ఉన్నటువంటి దేవుడు ఎందుకు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద పసిబాలుడిగా జన్మించవలసిన అవసరం వచ్చిందో, ఈరోజు ఎందుకు ఆయన మహిమను విడిచి దిగి వచ్చాడో, ఒక 2-3 కారణాలను క్లుప్తంగా మనం విని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా మనం లూకాసు వార్తలో చదవగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరములో నిలవబడి ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు ఆయనను గూర్చినటువంటి ప్రవచనం అక్కడ ఆయన కంటికే కనిపించింది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలు. బలవంతుడైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు దిగి రావడానికి ఒక కారణం ఉంది. ఆ యొక్క వాక్య భాగంలో మనం చదువుతాం, నలిగిన వారిని విడిపించుటకు ఏం చేశాడంటే ఆయన దిగి వచ్చాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఏ మనుష్యుని కొరకైనా, తోటి సహోదరుని కొరకైనా, లేదా కన్న కుమారుని కొరకైనా కన్న తండ్రి దిగి రావడం గొప్ప విషయం కాదు. తన అధికారాన్ని విడిచి, తన ధనాన్ని విడిచి, తన పేరు ప్రఖ్యాతులను విడిచి తన కుమారుని కొరకు ప్రయాసపడడం అదేం గొప్ప విషయం కాదు. కానీ పాపాత్ములమైన మన కొరకు ఆకాశమందున్న దేవుడు దిగి రావడమే ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు. ఈరోజు యేసుక్రీస్తు వారు దిగి వచ్చిన కారణాలలో కొన్నిటిని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన అసలు ఎందుకు దిగి రావలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఒక 3 సందర్భాలలో ఆయన ఎందుకు దిగి వచ్చాడో దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే చదవబడిన లేఖన భాగంలో ఆయన దేనికోసం వచ్చాడు అని ఆలోచన చేస్తే, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని ఏం చేయడానికంట? పలకరించడానికి కాదు. పలకరించడానికి వెళ్తే ఎంతసేపు ఉంటాం? ఒక 5-10 నిమిషాలు వాళ్ళతో గడిపేసి మూటాముల గరుదుకొని ఇంటికి వచ్చేస్తాం. కానీ విడిపించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తప్పకుండా తిరిగి అతనితోనే రావాలా. ఎవరైతే చెరలో బంధించబడ్డారో, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే బంధకాలలో ఉన్నారో అలాంటి వారిని విడిపించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తప్పకుండా విడిపించుకొని తీసుకొని రావాలా. అయితే మానవ సహజంగా ఆలోచన చేస్తేనే ఖాళీ చేతులతో రాకూడదు. అట్లాంటిది దేవుడే సాక్షాత్ అంటాడు, ఇదిగో బంధకములలో ఉన్నవారిని లేదా చెరసాలలో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని దేనికోసం వచ్చాడంట? ఆయన విడిపించుటకు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం కూడా బంధకములలో ఉన్నాం.
మనము కూడా బంధించబడి ఉన్న ఆ బంధకములలో నుంచి విడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండములో మనం ఇశ్రాయేలు గురించి చాలా సందర్భాలలో ఆలోచన చేస్తాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూషీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నిద్ర వస్తుంది టైం, ఎందుకంటే నిద్రపోయే టైం ఇది. కానీ నిద్రపోకుండా వినే ప్రయత్నం చేయండి. ఇంకా వాక్యంలోకి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తారా అదేంటో అంటారా? కొంతమందికి వాక్యం స్టార్ట్ గానే వచ్చేస్తుంటుంది. మరి నిద్ర అనే దయ్యాన్ని అంటబెట్టుకొచ్చుకుంటారో ఏమో. సాతానుడు వచ్చి పక్కన కూర్చుంటాడంట. వాక్యమేమి వింటారు? పడుకోమ్మ పడుకో, అలసిపోయి వచ్చో పని చేసి వచ్చా అంటదంట. పడుకున్నామంటే ఎవరు మాటినట్టు? ఎంతమంది సాతాన్ని ఎండబెట్టుకొచ్చుకున్నారు? లేదా అంటే నిద్రపోరని. నిద్రపోయిన వాళ్ళు పేరు పెట్టి చెప్తున్నా ఇట్లాంటి ఒప్పుకోరు మరలా కదా. అంటే మరి పొరపాటు నిద్రపోతామేం కదా సార్, నువ్వు మైక్లోనే చెప్పావు. ఒక ఆయన బైబిల్లో వాక్యం చెప్పడానికని అక్కడక్కడ ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో పుల్లలు పెట్టుకొచ్చుకున్నాడంట. ఏం చేశాడు? నాలాగా నోట్స్ రాసుకోకుండా ఆయన అక్కడ ఒక పుల్ల ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో అక్కడ పుల్లలు పెట్టుకొచ్చుకున్నాడంట. ఆరాధన చేయడానికి అందరు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరు పిల్లలు వచ్చి అన్ని పుల్లలు తీసేశారంట. ఆడుకుంటూ ఆ పుల్లలన్నీ తీసేశారంట. ఆమేనని చెప్పి ఆయన అందరిని కూర్చోబెట్టి బైబిల్ తెరిచి ఒక్క పుల్లగా రాదు. ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు. కనీసం నోటిడై ఉందా, ఏదో చెప్దామనడానికి సిద్ధపడ్డా? లేదు. ఏదో లైట్గా చూసుకున్నాడు, నాకేమైందిలే, తిప్పేస్తే పుల్లగా అనిపిస్తుంది, ఆ పుల్ల దగ్గర ఒక వాక్యం చదివిద్దాం అనుకున్నాడంట. కానీ ఈ లోపు పుల్లలన్నీ ఏమైపోయినాయి, ఎవరో పిల్లలు తీసేశారంట. సరే ఏదైతే అయిందని కలిసి తీసి పెట్టుకున్నాడంట. ఒక వాక్యాన్ని తీసి పెట్టుకొని ప్రకటన గ్రంథం దొరికిందంట ఆయనకి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చదివించి ఇంకా అదే చెప్తున్నాడు. ఇంకేది గుర్తు రావట్లేదు ఆయనకి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తూ బల్లగొట్టుతున్నాడంట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఇది కుంటుతుంది, ఇదేమో కుంటిది. ఈ ముందు కూర్చుందంట ఒక ఆమె, ఇదే కుంటుతుంది, ఎప్పుడైనా కింద పడుతుందేమో, సైడ్ కూర్చుందాం అనుకోలేదు ఆమె. సైడ్ కూర్చున్నా బాగుండేది. కానీ ఆయన కొట్టి 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 దాని కింద పెట్టిన కొండ పెట్టినటువంటి రాయి గదిలి ఈ బల్లంత మీద పడిందంట ఆమె మీద. అమ్మ ఏమనుకోవద్దమ్మా తల్లి, సారీ అమ్మా, ఏదో పొరపాటు జరిగిందంటే, లేదులే సార్, నీదేం తప్పులేదులే సార్, నీవే ఫస్ట్ నుంచి చెప్తున్నావులే సార్ నేను వస్తున్నాను, ఇదిగో నేను వస్తున్నానని. నేనే కొంచెం జాగ్రత్త పడి సైడ్ ఇచ్చింటే బాగుంటుంది, నేనే కొంచెం జాగ్రత్తగా పక్కకు కూర్చుని నాకే దెబ్బలు తప్పేవేమో. కానీ నీవేం చెప్తూలే సార్, నీదేం తప్పులేదు సార్, ఇదిగో నేను వస్తున్నాను అంత గట్టి చెప్తూ కూడా నాకు పోతులేదు సార్, నాదే బుద్ధి తక్కువ అనిందంట. ఏమా పుల్లలు తీసే మెసేజ్ కాదు మనది, పుల్లలు పెట్టుకొచ్చుకునే మెసేజ్లు కాదు. ఆలోచన చేయండి. ఇంకొక ఆయన పాస్టర్ అన్నీ చీటీలు పెట్టుకొచ్చుకున్నాడట. అయ్యగారికి ఉడకబెడుతుంది, అయ్యగారికి ఫ్యాన్ అయ్యి అంటే ఫ్యాన్ వేసేపటికి పేపర్లు అన్నీ పోతున్నాయంట. ఒరే ఫ్యాన్ ఆపరంటే లేదు అయ్యగారు చెమట పడుతుంది, తుడుచుకొని ఫ్యాన్ అయ్యి స్పీడ్ పెట్టా అంటే అన్ని పేపర్లు పోయినాయంట. ఆయనకేం చెప్పాలో తెలీదు. ఆయన ఒక మాట తీసుకున్నాడంట, ఇదిగో తన్ను తాను తగ్గించుకుని వాడు అనే రెఫరెన్స్ తీసుకుని ఇదిగో తన్ను తాను అంటున్నాడంట. కానీ ఇంకా ముందు గుర్తు రాదు. ఇదిగో తన్ను తాను అంటే అబ్బు సార్ తనేటట్టే ఉన్నాడు నిజంగాని. చాలామంది వెళ్ళిపోయారంట. ఇంకేం చేస్తావు, తన్ను తాను అంటాడు. ఏం సారు, తన్ను తానని కాదు, తన్ను తాను తగ్గించుకునేవాడని. ఈరోజు ఆలోచన చేయండి. నాకు మిమ్మల్ని నవ్వించడం సరదా కాదు, దేనికోసం? మీరు నిద్రపోకూడదని నా ప్రయాసం.
యేసుక్రీస్తు వారు దిగి వచ్చిన మొదటి కారణం ఏంటంట? బంధకములలో ఉన్న వారిని, ఆ మాట చదవండి 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ లాస్ట్ లైన్లో చదువుదాం మరలా, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇదిగో బంధకములలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుచున్నారు. చాలా కఠినమైన పనులు, వెట్టి పనులు చేపిస్తున్నారంట. దమ్మిడి లాభం లేని పనులు చేపిస్తున్నారంట. వెట్టి పనులు చేపిస్తూ ఉంటే విసిగిపోయారు. విసిగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారంట దేవునికి. 6వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్ములను విడిపించుదును. చాలు, ఇక్కడ చూడండి, ఐగుప్తీయులు మోయించు బానిసత్వములో నుండి, ఆ కఠినమైన బరువులలో నుండి నేను మిమ్మల్ని విడిపించదని అంటాడు దేవుడు. ఈరోజు ఒకవేళ మనం కూడా ఆత్మీయముగా దేవునితో అంటుకట్టబడక ఏదైనా ఒక బానిసత్వముగా, ఏదైనా ఒక బంధకములలో పడి ఉన్నామేమో. ఈరోజు కంటికి కనిపించని బంధకాలు ఎన్నో ఉంటాయి. మనం ఒకవేళ చెరసాలలో ఉంటేనే బంధించబడినట్టు అనుకోవడానికి వీల్లేదు. జైల్లో ఉంటేనే బంధం, లేకపోతే చెరసాలలో ఉంటేనే బంధకం అని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఈరోజు చాలామంది కంటికి కనిపించని సాతాను చేత బంధించబడుతూ ఉన్నారు. సెల్ ఫోన్ రూపంలో సాతానుడు కొంతమందిని బంధించేస్తాడు. టీవీలు సీరియళ్ళ రూపంలో చాలామందిని బంధించేస్తాడు. ఈరోజు వాటన్నిటిని విడిపించుకొని వచ్చారు కదా, ముగించుకొని వచ్చారా? చెప్పండి, ఈ విషయం చెప్పండి. ఆ బంధకం నుంచి విడిపించుకొని వచ్చారా, ముగించుకొని వచ్చారా? నిజంగా చెప్పండి. 9 లోపు అన్నీ అయిపోయింటాయి కదా. సార్ ప్రార్థన 9 గంటలకు పెట్టు సార్, 6 గంటలకు పెట్టద్దా అంటదంట ఒక ఆమె. ఏమ్మా అంటే, పెట్టి సార్ 9 గంటలకు పెడితే అందరూ వస్తారు, అన్నం తింటారు, అందరూ ఫ్రీగా ఉంటారు, వస్తారు ప్రార్థనకి. 6 గంటలకు పెడితే ఎవరు వస్తారు సార్ అంటే, కాదమ్మా 9 అంటే అందరూ పండుకునే టైం కదా తల్లి, ఎవరు వస్తారంటే, లేదా సార్ నువ్వు 9 గంటలకు పెట్టి అందరూ వస్తారు పో, అంతవరకు చాలా పనులు ఉంటాయి సార్ అందరికీ అంట. ఏం పనులు? రేకులు ఆడుతుంటారు, మొగుని రేకులా, ఎవరు రేకులు ఆడుతుంటా ఇంట్లోన. ఈరోజు వినండి, సాతానుడి చేత చాలా బంధకములలో బంధించబడి ఉన్నప్పుడు, ఐగుప్తుల చేతుల్లో బంధించబడి బంధకములలో పడి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ దేవుని వైపు చూచారంట. దేవుని వైపు చూస్తూ మొరపెట్టారు అని చెప్పి అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం చూడండి. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 34 చదువుదాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చాలు, ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతుంటాడు, ఐగుప్తులో ఇశ్రాయేలు పడిన బాధను నేను చూచాను. ఇదిగో ఆ బంధకములలో వారి మూలుగులు నేను విన్నాను. ఆ బంధకములలో పడి ఉండి వారు చేసిన ప్రార్థనను, వారు పెట్టిన మొరను నేను విని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. అందుకనే ఆ రోజు దేవుడు దిగి వచ్చి వారిని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా చాలా బంధకముల చేత బంధించబడ్డాం. పాపం అనే బానిసత్వంలో పడి బ్రతుకుతూ ఉన్నాం. మనం కూడా లేఖనములు మనల్ని పాపములో బంధించెను అని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తాం చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి, 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములు బంధించెను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరిని పాపము బంధించింది. పాపములో సాతానుడు బంధించేశాడు. ఇదిగో నీవు తండ్రి దగ్గరికి వెళ్తావేమో, ఇదిగో నీవు దేవుడి దగ్గరికి వెళ్తావేమో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నిత్యము ఆయనతో పాటు జీవిస్తావేమో, అందుకని నీవు దేవుని దగ్గరికి వెళ్ళకుండా సాతానుడు ఏం చేశాడంట, పాపం అనే బంధకముల చేత బంధించేశాడు.
ఈరోజు పాపము చేత బంధించబడి దేవునికి దూరమైపోయి దేవునికి భయపడక దేవునికి లోబడక జీవిస్తున్న వారందరినీ ఆ బంధకములలో నుంచి విడిపించుటకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఒకవేళ ఏ బంధకములలో ఉన్నారో, ఈరోజు ఒకవేళ ఏ బంధకములలో పడి ఉన్నారో, కట్టివేయబడి ఉన్నారో, ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆ బంధకములలో నుంచి విడిపించడానికి మన దేవుడు దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 107వ కీర్తనలో కూడా 10వ వచనంలో ఆ మాటలు మనం చూడగలిగితే చూడండి. 107వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలు. ఇక్కడ చూడండి 10వ వచనంలో ఆయన అంటాడు, దేవుని ఆజ్ఞలకు లోబడని ప్రజలు బంధకములలోకి వెళ్ళిపోయారు. దేవుని మాటకు లోబడిన వారు, దేవుని మాటకు భయపడిన వారు స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కలిగి జీవించారు. బంధకములలో ఉన్ననో స్వాతంత్ర్యాన్ని వారు అనుభవించారు. అయితే ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే దేవునికి భయపడరో అట్లాంటి వారందరూ బంధకములలో పడి ఉన్నారంట. దాసత్వములోనికి వెళ్ళిపోయారు, సాతానుడి చేతిలోనికి వెళ్ళిపోయారు. అందుకే ఈరోజు ఆలోచన చేయండి. ఒకవేళ దేని చేత బంధించబడ్డావో దేవుడు దిగి వచ్చిన కారణం అదే. నిన్ను పాపములో నుంచి విడిపించాలని, పాపపు బంధకములలో నుంచి విడిపించాలని, త్రాగుడులో నుంచి విడిపించాలని, మద్యపానం నుంచి విడిపించాలని, దొంగతనాల నుంచి విడిపించాలని, అబద్ధాల నుంచి విడిపించాలని దేవుడు దిగి వచ్చి ఉన్నాడంట. నువ్వు ఇంకా బంధకములోనే ఉంటాను అంటే నువ్వు దేవుని కృపను కోల్పోతావు, జాగ్రత్త. అందుకే ఈరోజు దేవుడు దిగి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎవరైతే బంధకములలో పడి ఉన్నారో అలాంటి వారందరిని దేవుడు ఏం చేస్తాడంట? విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 68వ కీర్తనలో కూడా 65వ కీర్తనలో కూడా మనం ఆ మాటను చూస్తాం. చూడండి 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 68:6 చదవండి. క్షమించండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. చాలా ఇక్కడ చూడండి, మన దేవుని యొక్క గుణలక్షణాలను మనం చూస్తే ఆయన బంధించబడిన వారందరిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. విడిపించిన తర్వాత వర్ధిల్ల చేస్తాడు అంట. నువ్వు పాపాన్ని విడిచిపెడితే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నువ్వు పాపం అనే బంధకములలో నుంచి బయటకు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మనం ఇందాక నిర్గమకాండం 6:6లో చదువుకున్నాం. ఏముంది అక్కడ? వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును. విడిపించినటువంటి దేవుడు వదిలిపెట్టడు. విడిపించినటువంటి దేవుడు నీ దారిని వెళ్ళిపో అనడు. విడిపించినటువంటి దేవుడు నీ బ్రతుకు నీవు బ్రతుకనడు. విడిపించిన దేవుడు నడిపిస్తాడు, అలాగే వర్ధిల్ల చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆకాశమందున్న దేవుడు, మహామహిమలో నివసించుచున్న దేవుడు తనను తాను తగ్గించుకొని పసిబాలుడిగా జన్మించడానికి కారణం మొదటిది ఏంటంటే చెప్పండి? బంధకములలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. బంధకములలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి రండి. 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చాలు. రెండవది ఇక్కడ చూస్తాం చూడండి, జీవితకాలం అంతా దేనికి లోబడ్డారంట? మరణము భయము చేత దాస్యములోనికి వెళ్ళిపోయారు. మరణానికి చాలామంది భయపడుచు మరణం అనే బంధకములలో ఉన్నారు. ఈరోజు బంధించబడిన వారిని విడిపించుటకు దేవుడు దిగి వచ్చినట్టుగానే మరణ భయము చేత బంధించబడిన వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు దేవుడు. ఈరోజు చాలామందికి మరణం అంటేనే భయం, మరణం పేరెత్తితేనే భయం కదమ్మా. ఎక్కడ పేరెత్తితే దేవుడు నన్ను పిలుస్తాడో అని. జీవ మరణములు దేని వశంలో ఉన్నాయంట? దేవుని వశమా నాలుక వశమా?
నాలుక వశమా దేవుని వశమా? జీవ మరణములు నాలుక వశంలో ఉన్నా అంటారు. మరణం అనగానే మనకు మరణం వస్తుందేమో అని ఆ వాక్యమును ఆధారం చేసుకొని కొంతమంది ఆ మాట కూడా పలకరు. ఎక్కడ దేవుడు ఆమెనంటాడేమో అని. మరి అంత భయం ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించనుగా కాను, ఒకవేళ ఆమెనంటాడుగా దేవుడు. పాజిటివ్ కోణంలో ఎప్పుడు ఆలోచన చేయం మనం, ఎంతసేపు నెగిటివ్లోనే ఆలోచన చేస్తూ ఉంటాం. కొంతమందికి మరణం ఆ పేరు వింటేనే భయం, మరణించిన వారి దగ్గరికి వెళ్ళాలంటే భయం, మరణించిన ఇంటికి వెళ్ళాలంటే భయం. అందుకనే ప్రతి మనుషుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయపడి 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 భయంతోనే చేస్తూ ఉన్నాడంట. మరణం అనే భయము చేత దాసుడైపోయాడంట మరణానికి. ఇదిగో నేను ఎప్పుడు చేస్తానో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అని రోజు మరణానికి భయపడి చేస్తున్నాడంట మానవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒక మనుష్యుడంట అడవిలోకి వెళ్తే సింహం ఎదురొచ్చిందంట. విన్నారా? అడవిలోకి వెళ్తే సింహం ఎదురొచ్చిందంట. ఒరే నేను చనిపోతానేమో, ఇదే నా చివరి రోజేనేమో అనుకుని ఆ సింహం దగ్గర నుంచి పోరాడి 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 తప్పించుకొని పారిపోతూ ఉంటే, అమ్మయ్య తప్పించుకున్నాను అనుకుంటున్నా కానీ ఎలుగుబంటి వచ్చిందంట. మరణం చూడని వాడిని ఎట్లా అంటాడుతుందో. ఇప్పుడే సింహం నుంచి తప్పించుకొని వచ్చాను, మరలా అంతలోపు ఏమొచ్చింది? ఎలుగుబంటి ఎదురొచ్చిందని మరలా దాంతో పోరాడి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్ళి గోడ మీద చేయి పెట్టగానే పాము కొరికిందట. మరణం దేవుడు రాసి పెట్టినప్పుడు ఎవరు తప్పించుకోలేము, ఒక్క సెకండ్ కూడా బ్రతకలేం దేవుడు ఆ టైం పెట్టిన తర్వాత. కరోనా టైంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని బ్రతికించాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. బ్రతికించారా? ఆలోచన చేయండి. కొంతమంది అనుకుంటారు పేరు ప్రఖ్యాతులు మనల్ని బ్రతికిస్తాయిలే అనుకుంటారు, మరణం నుంచి నా ఆస్తి అంతస్తులు తప్పిస్తాయిలే అనుకుంటారు, మరణంలో నుంచి నా డబ్బు నన్ను రక్షిస్తుంది అని అనుకుంటారంట. సామెతల గ్రంథంలో మనం చదువుతాం ఆ మాటను కూడా. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ చూడండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఒకవేళ మానవులు అనుకుంటారేమో ఇదిగో నా ఆస్తి నన్ను రక్షిస్తుందని, ఇదిగో నా డబ్బు నన్ను రక్షిస్తుందని, నా పేరు ప్రఖ్యాతలు నన్ను రక్షిస్తాయి, నా మరణములో నుంచి నన్ను తప్పిస్తాయి అనుకుంటారేమో కానీ నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. దేవుడు నిర్ణయించినప్పుడు ఆ మరణ సమయమందు ఏదిని ఆపలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ మరణము నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం మరణానికి భయపడక్కర్లేదు. మరణపు కోరను పెకిలించినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇదిగో మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాలు విసిరినటువంటి దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని చిన్న చిన్న మరణానికి భయపడ్డం ఏంటండి? ఒకసారి మరణించామనుకోండి దేవుడి దగ్గర ఉంటాం. ఎప్పుడు మరణం అంటే భయపడతామంటే దేవుని దగ్గర ఉంటాననే విశ్వాసం లేనప్పుడు. దేవుని దగ్గర ఉంటానో లేదు, నేను మాట్లాడే మాటలకు ఒకవేళ ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ నరకానికి వెళ్తానేమో, కళ్ళు మూసిన వెంటనే నరకంలో కళ్ళు తెరుస్తానేమో అనే భయం కొంతమందికి. అందుకనే మరణానికి భయపడి చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా పత్రికలో ఆయన అంటాడు, ఇదిగో చూడండి, అయ్యో ఎట్టి శరీరములో నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటాడు ఆయన. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఇక్కడ చూడండి, ఎవడు విడిపించగలడు? ప్రతి వ్యక్తి శరీరము మరణమునకు లోనయ్యింది. దేవుడు నిర్మించినప్పుడు, ఇదిగో పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఏ మట్టిలోనే ఉంటైతే నువ్వు తీయబడతావో ఆ మట్టిలోనికి మరలా తిరిగి చేరుతావు, అప్పటిదాకా నువ్వు కష్టపడి పని చేసుకోవాల్సిందే అన్నాడు దేవుడు. అయితే ఈరోజు ఆ మరణ భయమును తొలగించడానికి, ఆ మరణములో నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రాముఖ్యముగా దేవుడు దిగి రావడానికి మొదటి కారణం ఏంటంట? బంధకములలో ఉన్న వారిని విడిపించడానికి. రెండవదిగా
మరణ భయము చేత ఉన్న వారిని విడిపించడానికి. మూడవదిగా మనం చదువుతాం అక్కడే రోమపత్రికలోని 8వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఆ మాట చదువుతాం చూడండి. ఇక్కడ చూస్తాం చూడండి, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడుటకు దేవుని సంఘం సిద్ధపడింది. ఆ పైన 19వ వచనంలో మనకు అర్థమవుతుంది చూడండి, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని రాకడ కొరకు కనిపెట్టుచున్నది, కానీ ఈలోపు దాని పరిస్థితి ఎలా ఉందంట? నాశనమునకు లోనైపోయింది. అరే, దేవుని నమ్ముకున్నాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామని అనుకుంటూనే ఉన్నాం, కానీ లోపల మనం నాశనం కొరకు సిద్ధపడుతున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లూకాసు వార్తలో మనం చదివితే నోవాహు దినములలో ఉన్నట్టుగానే ఇదిగో మీరు కూడా నాశనమునకు గురైతిరి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం చూడండి. 26వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు ఎందుకు నాశనమునకు లోనయ్యారంటే వారందరూ దేవునికి లోబడనట్టుగా జీవించారు. ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కనీసం దేవుని జ్ఞాపకం కూడా చేసుకోలేకపోతున్నారంట. అందుకని ఆ రోజు భయంకరమైన ప్రళయము చేత దేవుడు వారిని ముంచివేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని భయము లేకుండా అహంకారంతో గర్వంతో జీవిస్తూ, మనం కూడా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఒకవేళ నాశనమునకు గురైపోతున్నామేమో, ఒకవేళ నాశనమునకు దగ్గర పడ్డామేమో. ఈరోజు ఆ దేవుడు అంటాడు, ఇదిగో నాశనమునకు లోనైన వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అంటాడు. ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం అదే, ఇదిగో నశించిపోతున్న వారిని రక్షించడానికి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం, ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను దిగి వచ్చి ఉన్నానంటాడు దేవుడు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నారో అట్లాంటి వారందరిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నోవాహు కాలంలో చాలా ప్రయాసపడ్డాడు. నోవాహు వారందరికీ సువార్తను ప్రకటించాడు. అయ్యలారా, ఇదిగో రండి, ఈ ఓడలోనికి ప్రవేశించండి, భయంకరమైన జల ప్రళయం రాబోతుంది కనుక ఆ ప్రళయం నుంచి తప్పించుకోవడానికి మీరు ఈ నావలోనికి రండి, ఈ ఓడలోనికి రండి అంటే ఎగతాళి చేశారంట. పోవయ్యా, బాగా చెప్పావు, ఎప్పుడు ప్రళయం ఎప్పుడు వచ్చేది? ఇప్పటిదాకా వర్షమే కురవలేదే, చాలా ఏళ్ళయింది, ఈ భూమి మీద వర్షమే చూడలేదు, ఇక వర్షం వచ్చేదే కష్టం అనుకుంటే మళ్ళీ ఏమొస్తుందంట? ప్రళయం వస్తుందా? వర్షం రానిలే, తర్వాత ఆలోచన చేద్దాం అనుకున్నారు. ఎగతాళి చేశారు, అహంకారంతో గర్వంతో జీవించారు, దేవుని మాటకు లోబడక దేవునికి భయపడక జీవించారు, ఇష్టానుసారంగా జీవించారు. అనుకోకుండా ఆకాశంలో నుంచి జల ప్రళయం రానే వచ్చింది. ఆ ప్రళయములో అల్లాడిపోతున్నారు. మోకాల్లోతు, నడుములోతు, ఆ కుతకలలోతు నీళ్లు వస్తూనే ఉన్నాయి, వరద పెరుగుతూనే ఉంది. ఇదిగో చంటి బిడ్డలు మునిగిపోతున్నారు, ఇదిగో భార్యలు మునిగిపోతున్నారు, కళ్ళ ఎదుటే కావలసిన వారందరూ మునిగి చనిపోతూ ఉన్నారు జల ప్రళయాల్లో. అప్పటికి జ్ఞాపకం వచ్చి, అయ్యా నోవాహు గారు, ఓడ తలుపు తెరవండి, మేము లోపలికి వచ్చేస్తామంటే దెర్ ఈజ్ నో ఛాన్స్, అక్కడ అవకాశం లేదంటాడు దేవుడు. కారణం ఏంటంటే నోవాహు తలుపేసింట తీసేవాడేమో, అక్కర కొలది అయ్యో నా బంధువుడు వచ్చాడు, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు, ఇదిగో నా బామర్ది వచ్చాడు, ఇదిగో నా తమ్ముడు వచ్చాడని ప్రేమతో తెరిచేవాడేనేమో, కానీ ఆ తలుపు వేసింది ఎవరంట? యేసుక్రీస్తు వారు. మనం ఆరాధించేటువంటి దేవుడు తలుపేసేసాడు. ఆయన తలుపేసిన తర్వాత ఇంకా తెరవడం ఎవరి వల్ల కాదు. అందుకే తలుపేసినటువంటి దేవుడు ఎంత సురక్షితంగా నోవాహును కాపాడాడో అంత భయంకరంగా నాశనం అయిపోయారు నాటి ప్రజలు. ఈరోజు కూడా భూమి మీద భయంకరంగా పాపం పెరిగిపోతూ ఉన్నప్పుడు, భయంకరంగా లోకములో పాపానికి గురైపోయి నాశనమైపోతున్నారు.
ధర్మశాస్త్రమును పాటించకుండానే, ధర్మశాస్త్రమునకు లోబడకుండానే ఇదిగో మమ్మల్ని సృజించిన ఒక దేవుడున్నాడనే ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. ఇదిగో మమ్మల్ని నడిపించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు, ఇదిగో రాత్రంతా అగ్ని స్తంభం వలె కాపాడిన దేవుడు, పగలంతా మేఘ స్తంభం వలె కాపాడిన దేవుడు మాకు తోడున్నాడు అని ఆ దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మనుషులందరూ నశించిపోతున్నారే, ఈ మనుషులందరూ నీతిమంతులుగా మారేదెప్పుడు? వారి క్రియల ద్వారా పరిశుద్ధులయ్యేదెప్పుడు? వారందరూ పరిశుద్ధపరచబడి మరలా మన సన్నిధికి వచ్చేదెప్పుడు? కనుక ఈ మనుషులందరినీ పరిశుద్ధపరచడానికి, ఈ మనుషులందరినీ మరలా నీతిమంతులుగా చేయడానికి ఒక పరిశుద్ధమైన రక్తం చిందించాల్సిన అవసరం వచ్చింది. అందుకనే పరలోకంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. నేనే భూలోకమునకు దిగిపోయి నా బిడ్డలందరి కొరకు నేను ప్రాణం పెడతాను అనుకున్నాడు. అందుకే అంత గొప్ప మహిమను విడిచి దేవుడు ఒక చిన్న తొట్టిలో పసిబాలుడిగా పడున్నాడు. అక్కడ పడుకోవడానికి కారణం నాశనమునకు గురి కాబోతున్న మనమందరం. ఈరోజు ఆలోచన చేయండి. ఎవరైతే దేవునికి భయపడకుండా జీవిస్తున్నారో, ఎవరైతే దేవునికి నచ్చకుండా జీవిస్తున్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నాం, ఓకే. దేవుడు నా కొరకే జన్మించాడని సంబరాలు చేసుకుంటున్నాం, ఓకే. కానీ ఆ దేవుడు ఎందుకు జన్మించవలసి వచ్చిందో ఆలోచించి, మన వ్యతిరేక పాపాన్ని బట్టి, మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి క్రియను బట్టి అంత గొప్ప దేవుడు దిగి రావాల్సి వచ్చింది. ఈరోజు అందుకనే నాశనం కాబోతున్న వారిని విడిపించడానికి దేవుడు భూమి మీదికి దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇష్టానుసారంగా జీవిస్తే నోవాహు కాలములో జరిగినట్టే జరుగుతుందంట. ఆ మాటలు మనం చదువుకున్నాం లూకా సువార్తలో, ఇందాక 26వ వచనంలో ఇందాక చదువుకున్నాం, 17, 24, 26లో నోవాహు దినములలో జరిగినట్టే జరుగుతుంది. మనుష్య కుమారుని రాకడ దినములలో ఎట్లా జరుగుతుందంట? నోవాహు దినములలో జరిగినట్టుగానే. సొదొమ గొమొర్రా పట్టణములో 29వ వచనమా చదవండి. లోతు దినములలో జరిగినట్టుగానే, లోతు దినములలో జరిగినట్టుగానే, నోవాహు దినములలో జరిగినట్టుగానే లోతు దినములలో కూడా జరిగింది అదే. హెచ్చరిస్తే ఆ ప్రజలు వినలేదు. ఆ పట్టణమంతా సువార్త ప్రకటించిన ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని మనస్సు మార్చుకోవడానికి కూడా ఇష్టపడకుండా భయంకరమైన అగ్నిగంధకముల చేత కాలి బూడిదైపోయారంట. ఈరోజు ఆలోచన చేయండి. నాశనం అయిపోయిన ప్రజలు ఒకవేళ నాశనం అయిపోయారు, కానీ ఇంకా నాశనం కాకుండా నాశనానికి దగ్గరలో ఉన్న మనలను విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే నీతిమంతులు కూడా నాశనం కావాల్సిందేనా అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం లేదంటుంది. పాపులందరినీ చంపేటువంటి దేవుడు నీతిమంతులను కూడా చంపేస్తాడా? సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపాత్ములందరినీ చంపేటువంటి దేవుడు లోతును జ్ఞాపకం చేసుకోలేదా? ఈరోజు మీ మట్టుకు మీరు యథార్థంగా ఉండగలిగితే, ఈరోజు మీ మట్టుకు మీరు నీతిగా జీవించగలిగితే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నేను నిన్ను తప్పిస్తాను. ఎలా తప్పిస్తావు ప్రభువా? యోబు గ్రంథంలో మనం చదువుతాం దేవుడు ఎలా తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనములో నీతిమంతులందరూ దైవికముగా కొనిపోబడుచున్నారని దేవుని వాక్యంలో చదువుతాం. చూడండి, యోబు గ్రంథము. బలవంతులు ఎట్లా కొనిపోతారంట? దైవికముగా దేవుని చేత కొనిపోబడతారు. నాశనం చూడకుండా, మరణము చూడకుండా కొనిపోబడతారు. హనోకు కొనిపోయాడు, దైవికముగా కొనిపోయాడు. మోషే కొనిపోబడ్డాడు. ఇదిగో ఆయన శరీరం ఎక్కడుందో, ఆయన సమాధి ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు. ఏలియా కొనిపోబడ్డాడు, ఎవరికి కనిపించకుండానే వెళ్ళిపోయాడు. నీతిమంతులు, బలవంతులు, ఆత్మీయులు, పరిశుద్ధులు, యథార్థవంతులు దైవికముగా కొనిపోబడతారు. అయితే విడవబడిన వారు భయంకరముగా నాశనం కాబోతున్నారు. అయితే ఎవరైతే నాశనం కాబోతున్నారో, ఎవరైతే నాశనానికి దగ్గరలో ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేస్తానంటాడు? విడిపిస్తానంటాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని వైపు మళ్ళుతారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవునికి భయపడతారో అట్లాంటి వారందరినీ దేవుడు విడిపిస్తానంటాడు. కాబట్టి క్రిస్మస్ అంటేనే సంబరాలు చేసుకునే పండగ కాదు. క్రిస్మస్ అంటేనే కొత్త బట్టలు కొనుక్కునే పండగ కాదు.
క్రిస్టమస్ అంటేనే ఆనందించి హ్యాపీగా గడిపే పండగ కాదు. క్రిస్టమస్ అంటే మన పాపములను ఒప్పుకునే పండగ. క్రిస్టమస్ అంటే మన పాపములు విడిపించుకునే పండగ. క్రిస్టమస్ అంటే మన బంధకములను విడిపించుకునే పండగ. క్రిస్టమస్ అంటేనే మరణ భయము లేకుండా ధైర్యముగా జీవించగలిగే పండగ. క్రిస్టమస్ అంటేనే దేవుని ద్వారా నాశనం కాకుండా తప్పించబడడం. ఈరోజు ఆలోచన చేయండి, ఎందరైతే తప్పించబడతారో, ఎందరైతే రక్షించబడతారో వారందరికీ నిజమైన క్రిస్మస్. పాపములోనే ఉంటూ, పాపము చేస్తూనే, పాపములో జీవిస్తూనే క్రిస్టమస్ చేస్తే అది లోకానుసారమైన క్రిస్టమస్. మరి లోకానుసారమైన క్రిస్టమస్ చేద్దామా, దైవికంగా ఆత్మీయమైన క్రిస్టమస్ చేద్దామా? ఆలోచన చేయండి. దైవికముగా ఆత్మీయమైన క్రిస్టమస్ కొత్త బట్టలు లేకపోయినా పండగే. కుటుంబంలో అందరూ సమాధానంగా ఉంటే పండుగ. మనకు రక్షణ దొరికినటువంటి పండగ అది. మనల్ని విడిపించినటువంటి పండగ అది. మనకు స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి పండగ అది. కాబట్టి బట్టలతోనో చేసేది పండగ కాదు. ఈరోజు నిజంగా రక్షణ పొందిన వారికి నీతి అనే వస్త్రము ద్వారా దేవుడు అలంకరిస్తానంటాడు. ఈరోజు ఒకవేళ ఎంత గద్దించినా ఇంకా లోకానుసారంగా పండగ చేస్తాం సార్, మాకు ఇట్లే ఇష్టం సార్ అంటే నిన్నెవరు ఏం చేయలేరు, నిన్నెవరు కాపాడలేరు. సామెతలు 29:1 ఏముంది చదువుతారా? ముగించుకుందా. సామెతలు గ్రంథం 29 మొదటి వచనం చదవండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా వచ్చేస్తుందంట నాశనం. అయితే ఆ నాశనములో నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి మన క్రిస్మస్ శరీర సంబంధంగా సంతోషించడానికి కాదు, పాపాన్ని విడిచిపెట్టడానికి. నా కొరకు దిగి వచ్చిన దేవుడు నిజముగా నా కొరకే దిగి వచ్చాడని విశ్వసించి మన గత జీవితాన్ని, మన పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టడం. అయితే ఈరోజే ఆ పాత జీవితాన్ని విడిచిపెడితే ఈ నెలంతయు మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఆనందిస్తాం. లేకపోతే శరీర సంబంధంగా కొద్దిసేపు ఆనందిస్తాం, ఆ తర్వాత మన బాధలు మనవే, మన కష్టాలు మనవే, మన శ్రమలు మనవే, మన నిందలు మనవే. ఈరోజు శరీరమునకు లోబడి, మరణమునకు లోబడి, బంధకములకు లోబడి, నాశనమునకు లోబడి ఉన్నామేమో. దేవుడు మనలందరినీ విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకే దేని కొరకు దిగి వచ్చాడంటే ఆయన మొదటిగా బంధకములలో నుంచి విడిపించడానికి, రెండవదిగా మరణములో నుంచి విడిపించడానికి, మూడవదిగా నాశనములో నుంచి విడిపించడానికి. ఈరోజు ఒకవేళ ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన హృదయాన్ని సరి చేసుకొని కనీసం ఈ సంవత్సరమైన వాక్యానుసారంగా నిజమైన క్రిస్మస్ చేస్తానని ఒక తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం. నిజముగా నేను ఇక నుంచి నా పాత జీవితాన్ని విడిచిపెట్టి బంధకములలో నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను ప్రభువా. నిజంగా మరణము చేత, మరణ భయము చేత దాస్యమునకు లోబడిపోయాను. ఈరోజు విడుదల పొందాలనుకుంటున్నాను. నేను కూడా నా ఇష్టానుసారంగా జీవించి నీ భయము లేక జీవిస్తున్నాను ప్రభువా. నాశనమునకు దగ్గర పడ్డాను, దయతో నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాక్య సందేశం కొరకు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. మోకరించగలిగే వారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. ఒక 2 నిమిషాల్లో మనం ముగించుకొని ముందు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, యొక్క రాత్రికాల సమయంలోనైనా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా సంఘముగా, సమాజముగా తండ్రి లాగును కలుసుకొని నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి,
నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎదుగో తండ్రి, మీరు జన్మించినటువంటి జన్మకునైనా మేమందరం తండ్రి ఇలాగున ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవ, ఇంతవరకు తండ్రి నీ దాసునైనా నీ పక్షాన్ని నిలబెట్టుకొని మాకందరకును ప్రభువా కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తన నోటికి మీరే బోరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, విన్నటువంటి వాక్యాన్నినైనా ప్రతి వారి హృదయాల్లోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని ఇదిగో తండ్రి మైక్ శబ్దం ద్వారా ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభువా వారందరి హృదయాల్లో కూడా నైనా చేర్చుకొని భద్రపరచుకునే కృపను దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.